ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విషయంలో అమెరికా భారతదేశాన్ని ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టింది. ఇది మొదటిసారి కాదు, ఇంతకుముందు పెట్టింది, తర్వాత తీసేసింది, మళ్ళీ పెట్టింది అనమాట. ఇండియాలో ఐపీఆర్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉందని, ఇండియాకి సంబంధించి ఇండియా ప్రాపర్గా వీడియో షేరింగ్ కానీ, వీడియో గేమ్స్ కానీ, రీప్రింట్స్ ఆఫ్ అకాడమిక్ బుక్స్ కానీ వీటన్నిటిలో పేటెంట్స్, ఐపీఆర్ రైట్స్ మీద ఇండియా పెద్ద ధ్యాస పెట్టట్లేదని యుఎస్ ఆరోపిస్తుందన్నమాట. అమెరికాకు సంబంధించిన యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ 2025 స్పెషల్ 301 రిపోర్ట్ ఈ విధంగా భారతదేశం పైన ఆరోపణ చేస్తోంది. కేవలం భారతదేశానే కాదు, ఈ ప్రయారిటీ వాచ్ లిస్ట్లో చాలా దేశాలను పెట్టింది అమెరికా. ముఖ్యంగా చైనా, ఇండోనేషియా, రష్యా, అర్జెంటీనా, వెనుజులా, ఇలా చాలా దేశాలు ఉన్నాయి. మొత్తం దాదాపు 25 పైగా దేశాలు ఇంక్లూడింగ్ పాకిస్తాన్, టర్కీ కూడా ఈ ప్రయారిటీ వాచ్ లిస్ట్లో ఉన్నాయి అనమాట. సో ఇండియా పైన ఇంకో అభియోగం కూడా ఉంది. ఏదైతే ఇతర దేశాల్లో, ఫారిన్ కంట్రీస్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటిపైన భారతదేశం చాలా ఎక్కువగా సుంకాలు వేస్తుందని, కస్టమ్స్ వేస్తుందని చెప్పి కూడా ఇప్పుడు అమెరికా ఆరోపిస్తుంది అనమాట. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ కానీ, సోలార్ ఎనర్జీ ఎక్విప్మెంట్ కానీ, మెడికల్ డివైజెస్, ఫార్మాసిటికల్స్, క్యాపిటల్ గూడ్స్, ఇలా రకరకాలు అనమాట. వీటన్నిటిపైన ఇతర దేశాల నుంచి పేటెంటెడ్ ప్రోడక్ట్స్ భారతదేశానికి వస్తే విపరీతంగా భారతదేశం ఆ ప్రోడక్ట్స్ మీద కస్టమ్స్ డ్యూటీస్ వేస్తుందన్నమాట.